హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో ఆర్టికల్ 72 ఫోకస్డ్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. ఆర్టికల్ 72లో ప్రెసిడెంట్కి పార్డన్, రిప్రైవ్, రిస్పైట్, రెమిషన్, సస్పెండ్, రెమిట్, కమ్యూట్ అనే అధికారాలు కలిగి ఉన్నాడు. ప్రెసిడెంట్ ఈ అధికారాలను ఎగ్జిక్యూట్ అయితే చేస్తాడు ఎప్పుడైతే ఆ ఖైదీలు ఒక మర్సీ పిటిషన్ పెట్టుకుంటారో ప్రెసిడెంట్ ఆ మర్సీ పిటిషన్ని ఐదర్ యాక్సెప్ట్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. అయితే ఆర్టికల్ 72 క్లియర్గా మనం డిస్కస్ చేసాము. ప్రెసిడెంట్కి ఏ సందర్భాల్లో ఈ అధికారం ఉంటుంది, త్రీ సిచ్యువేషన్స్లో ఉంటుంది. అవి ఏంటో మనం డిస్కస్ చేసాము. ఈ వీడియోలో మెయిన్గా వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ది రిలీఫ్స్. సో దేర్ ఆర్ 6 types ఆఫ్ రిలీఫ్స్ అండర్ ఆర్టికల్ 72. నెంబర్ 1, పార్డన్ అంటే కంప్లీట్గా క్షమించి వదిలేయడము. క్షమాభిక్ష అంటారు. ఒక డెత్ సెంటెన్స్, మరణశిక్ష విధించబడిన ఖైదీని కూడా ప్రెసిడెంట్ క్షమించి అతన్ని విడిపించవచ్చు. కమ్యూటేషన్ అంటే పనిష్మెంట్ యొక్క తీవ్రతని తగ్గిస్తారు. ఎగ్జాంపుల్, డెత్ సెంటెన్స్ ఉంటే దాన్ని జీవిత ఖైదుకి మారుస్తారు. తర్వాత రెమిషన్ అంటే ఏంటి? ద డ్యూరేషన్ ఆఫ్ పనిష్మెంట్ ఈజ్ రెడ్యూస్డ్. 10 years నుంటే 5 yearsకి తగ్గిస్తారు. రిస్పైట్ అంటే స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఉండడం వల్ల, ఎగ్జాంపుల్ ఒక మహిళ ప్రెగ్నెంట్ అయి ఉండడం వల్ల ఆమె యొక్క పనిష్మెంట్ని రెడ్యూస్ చేస్తారు. రిప్రైవ్ అంటే టెంపరరీ డిలే. సస్పెన్షన్ అంటే టెంపరరీగా ఆ పనిష్మెంట్ని నిలిపివేయడం. సో ఇవి ఈ 6 పదాల యొక్క అర్థాలు. ఒకవేళ ఎగ్జామ్లో అడిగినట్లయితే తప్పకుండా ఆన్సర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మెగా మాక్ టెస్ట్ సిరీస్ ఫర్ టీజీ అండ్ ఏపీ లా సెట్ 2025 లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. గత 2 సంవత్సరాల నుంచి ఈ టెస్ట్ సిరీస్లో పాల్గొన్నవారు మంచి ర్యాంక్స్తో బయటికి వచ్చారు. లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. త్వరలో ప్రైజ్ హైక్ అయితే ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.